దాదాపు 2,000 కోట్లకు పైగానే స్కామ్ జరిగింది. కన్విన్స్ అయ్యి మనం ఫోన్ గాని ఎత్తామా, అలా MDMA డ్రగ్స్ ఒక 59 ఇయర్ ఓల్డ్ ఉమెన్ అలా హరాస్ చేయొచ్చా? 11 crore రూపీస్ డిమాండ్ చేసి స్కామ్ చేశారు అతన్ని. 11 crore రూపీస్ అతను లైఫ్ టైం సేవింగ్స్ అన్ని బూడిదైపోయాయి. రేట్ ఏదైతే ఉందో అది జీరోకి పడి నీ హార్ట్ రేట్ కూడా కింద పడుతుంది. డిజిటల్ స్కామ్స్ మన భారతీయుల గుండెల్లో ఎంతో భయాన్ని నింపింది. ఎంతోమంది ఇల్లు కోల్పోయారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది డిప్రెషన్కి గురయ్యారు. ఆఖరికి మనకు ఫోన్ చేసినా ఎవరితో మాట్లాడాలన్నా కూడా దాని గురించే జాగ్రత్తలు. అసలు ఈ డిజిటల్ స్కామ్స్ అంటే ఏంటి, ఈ సైబర్ నేరాలు ఎన్ని రకాలు, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం విద్యుత్ వికాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గంట సింబల్ కొట్టుకోండి, ఎందుకంటే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి కాబట్టి. ఈ డిజిటల్ స్కామ్స్ చూసుకుంటే ఈ ఫ్రాడ్స్లో పోయిన సంవత్సరం చూసుకుంటే 2024లో దాదాపు 2,000 కోట్లకు పైగానే స్కామ్ జరిగింది. 2023లో చూసుకుంటే 1,200 crores జరిగింది. పెరుగుతుంది కానీ అసలు తగ్గట్లేదు. ఈ స్కామ్స్ అనేవి ఎలాగైనా అరికట్టాలి, మనకంటూ ఈ అవేర్నెస్ అంటూ తెలియాలి. అసలు ఈ స్కామ్స్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఈ స్కామ్ చూసుకుంటే కాల్ మెర్జింగ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఎవరు ఫోన్ చేస్తారు, మేము మీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, సో ఆఫర్లు ఉన్నాయని చెప్పేసి అవి మాట్లాడతారు. మధ్యలో మనకి ఇంకో ఫోన్ వస్తుంది, మెర్జ్ చేయండి, మీ ఫ్రెండే, మీ ఇద్దరితో కలిసి మాట్లాడాలనుకుంటున్నాం అని చెప్పేసి చాలా కన్విన్స్ చేస్తారు. కన్విన్స్ అయ్యి మనం ఫోన్ కానీ ఎత్తామా, అది యాక్చువల్లీ మన ఫ్రెండ్ నుంచి కాదు, ఒక బ్యాంక్ నుంచి ఓటీపీ చెప్పడానికి ఫోన్ చేస్తుంది. అది ఎత్తంగానే ఆ ఓటీపీ ఇతను రీడ్ చేసి డబ్బులు కొట్టేస్తారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫోన్లు అలా మాత్రం ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు చేసి మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, అది చేస్తున్నాం అంటే అస్సలు పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ టాపిక్, ఇది చాలా హాట్ టాపిక్ అయింది ఈ రీసెంట్ డేస్లో, డిజిటల్ అరెస్ట్. ఏం జరుగుతుందంటే మనకు ఒకరు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, అసలు ఫోన్ ఈ వీడియో కాల్ ఆపకూడదు అంటారు. ఒక సీన్ చెప్తాను మీకు. ముంబైలో 59 ఇయర్ ఓల్డ్ ఉమెన్, ఆమెకి ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మేము కస్టమ్స్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీరు తైవాన్కి ఒక పార్సిల్ పంపించారు, దానిలో MDMA డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. యాక్చువల్లీ వాడు ఒక స్కామ్స్టర్. దాని తర్వాత మీకు పోలీస్ ఫోన్ చేస్తారు అని చెప్పాడు. దాని తర్వాత ఒక పోలీస్ వీడియో కాల్ చేశాడు. అతను యాక్చువల్లీ పోలీస్ కాదు, జస్ట్ ఒక డూప్ షార్ట్ యూనిఫామ్ వేసుకొని ఆడ కూర్చోన్నాడు. ఆమెను ఎంత హరాస్ చేశారంటే, మీరు కానీ ఇప్పుడు ఈ ఫోన్ కట్ చేస్తే మీ ఇంటికి పోలీసు వచ్చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఒక 59 ఇయర్ ఓల్డ్ ఉమెన్ అలా హరాస్ చేయొచ్చా? దాని తర్వాత వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమన్నారు. ల్యాప్టాప్ తీసుకోమని చెప్పారు, ల్యాప్టాప్ తీసుకునింది. స్కైప్ ఇన్స్టాల్ చేయమన్నారు, చేసింది. వాట్సాప్ నుంచి స్కైప్కి మారారు కాల్. ఆ వీడియో కాల్ అలాగే పెట్టి ఆమె ఫోన్ చేత 6 గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి ఆ 6 బ్యాంక్ అకౌంట్స్కి వీళ్ళు 15 lakhs అనేసి ట్రాన్స్ఫర్ చేయించారు. ఆ 15 lakh ట్రాన్స్ఫర్ చేయించిన తర్వాత బ్యాక్ వస్తాయని చెప్పారు. బ్యాక్ వచ్చాయి. వచ్చిన తర్వాత మళ్ళీ 3,80,00,000 డిమాండ్ చేశారు. 3.8 CR డిమాండ్ చేశారు. సరే గవర్నమెంట్ కదా అని చెప్పేసి కొట్టింది, ఇంకా కూడా రాలేదు. అసలైన అఫీషియల్ పోలీసుకి ఫోన్ చేసి మాట్లాడితే అదంతా స్కాము, మీరు స్కామ్కి గురయ్యారని చెప్పారు. ఇంకో కేసు ఏంటంటే ఇది బెంగళూరులో జరిగింది. అతనికి 39 years. మేము టెలికాం అథారిటీ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ సిమ్ నుంచి ఎంతో ఇన్అప్రోప్రియేట్ హరాస్మెంట్ మెసేజెస్ అనేవి పంపించబడుతున్నాయని చెప్పేసి అతని మీద కేసు ఉందని చెప్పారు. ఒక FIR ఫైల్ అయింది, ఇది సుప్రీంకోర్టుకి వెళ్తుంది, నెక్స్ట్ మీ ఫ్యామిలీ అంతా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అతన్ని చాలా హరాస్ చేసి అతని దగ్గర 11 crore రూపీస్ డిమాండ్ చేసి స్కామ్ చేశారు అతన్ని. 11 crore రూపీస్ అతని లైఫ్ టైం సేవింగ్స్ అన్నీ బూడిదైపోయాయి. మీరు ఒక్క పాస్ తీసుకోండి, ఎవరైనా అలా ఫోన్ చేస్తే డిజిటల్ అరెస్ట్ అన్నా అలాంటి ఏం ఉండవు. ఫస్ట్ పాస్ తీసుకొని ఆ కాల్ కట్ చేసి పోలీస్కి ఫోన్ చేసి రిపోర్ట్ చేయండి. ఇలాంటి స్కామ్స్కి దూరంగా ఉండండి. నెక్స్ట్ మెసేజెస్ అండ్ ఈమెయిల్స్. ఇక్కడ ఏం జరగద్దంటే మనకు ఒక లింక్ వస్తుంది, లింక్ మీద నీ క్రెడిట్ అయ్యాయి, నీకు డబ్బులు క్రెడిట్ అయ్యాయి చూసుకో అని చెప్పేసి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ నొక్కావా మొత్తం డబ్బులనే ఎగిరిపోతాయి. ఆల్రెడీ మన వాళ్ళకి అందరికీ తెలిసింది, అయినా ఎందుకైనా మంచిదని చెప్తున్నాను. నెక్స్ట్ స్కామ్ చాలా టెంప్టేషన్తో కూడిన స్కామ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత టెంప్ట్ చేస్తారంటే చాలా టెంప్ట్ చేస్తారు. క్రెడిట్ కార్డు లిమిట్ ఇంక్రీజ్ అయిందని చెప్పేసి మీ బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసి అన్నీ బాగా చెప్తాడు. ప్రస్తుతానికి మీకు 50,000 క్రెడిట్ లిమిట్ ఉంది, అది 1 lakh చేస్తాము వితౌట్ ఎనీ ప్రాసెసింగ్ ఫీ అంటాడు. మనం ఏం చేస్తాం, ప్రాసెసింగ్ ఫీ లేదు కదా చేసేద్దాము, 50,000 నుంచి 1 lakh వస్తుంది కదా అనుకుంటాం. పొరపాటున వాడు మంచిగా మాట్లాడతాడు. మీ అకౌంట్ నెంబర్ చెప్తాడు, మీ ఎక్స్పైరీ డేట్ చెప్తాడు, మీ CVV చెప్తాడు. వాడికి కావాల్సింది ఒకటే, వాడి ఓటీపీ కావాలి, మీ ఓటీపీ వాడికి కావాలి అంతే. దానికోసం వాడి దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటాయి, వాడు స్కామర్ కాబట్టి.
నువ్వు పొరపాటున ఓటీపీ చెప్పావో, ఆ ఉండే 50,000 క్రెడిట్ ఏదైతే ఉందో అది జీరోకి పడి నీ హార్ట్ రేట్ కూడా కిందకి పడుతుంది. సో ఇలాంటి స్కాముల్లో అస్సలు ఇరుక్కోవద్దు. ఆ క్రెడిట్ కార్డు వాటిలో అస్సలు ఇరుక్కోవద్దు. ఒకవేళ జీరో పడితే నువ్వు బ్యాంకుకి మళ్ళీ నువ్వే కట్టుకోవాలి. వడ్డీ గిడ్డి కేసులు, చాలా డిప్రెషన్కి అయితే నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలాంటి స్కాములకి చాలా దూరంగా ఉండండి. అలా ఎవరైనా కాల్ చేసినా కూడా ఎవరు లిమిట్ ఇంక్రీజ్ చేయరు. అలాగా ఎవరైనా కాల్ చేసినా కూడా కట్ చేయండి, పోలీసులకు ఫోన్ చేయండి, పోలీసులకు ఫోన్ చేసి చెప్పండి, సైబర్ కేసు ఫైల్ చేయండి. ఈ స్కామ్ వచ్చేసి ఎక్కువ యూత్ని టార్గెట్ చేస్తారు. ఎవరైతే బీటెక్ కంప్లీట్ అయిందో లేకపోతే బీటెక్ చేస్తున్నారో, ఇదేంటంటే పార్ట్ టైం అని చెప్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైము, డైలీ నువ్వు 3 to 5K ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తారు. అది ఎంత మాత్రం నిజమో ఏమో, డైలీ 3 to 5 అంటారు అని చెప్పేసి మనం లింక్ ఓపెన్ చేస్తాం, మామూలుగా డీటెయిల్స్ అడుగుతారు. చాలా జెన్యూన్గా ఉంటుంది. ఎంత జెన్యూన్గా ఉండదంటే అంత జెన్యూన్గా ఉంటుంది. మనం డీటెయిల్స్ ఫిల్ చేస్తాము, అంతా బాగుంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. ఇక్కడ ఫస్ట్ మనం హెసిటేట్ అవుతాము, కానీ వాటిని కూడా ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న టాస్క్లు అనేవి ఇస్తారు. లైక్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లైక్ చేయడం, కామెంట్ చేయడము, షేర్ చేయడం ఇస్తారు. మనం చేస్తాం, మనకు కూడా డబ్బులు అనేవి వచ్చేస్తుంటాయి. 700, 300 వేస్తుంటారు, ఇన్స్టెంట్గా వచ్చేస్తుంటాయి. ఎంత రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. వేసేసిన తర్వాత ఒక 3 days 2 days మా ఫ్రెండ్ దగ్గర అయితే ఒక 1 అవరే, 1 అవర్ తర్వాత వాళ్ళు డిమాండ్ చేశారు. ఏమంటారంటే డిమాండ్ కూడా చేయరు, మనకి కొంచెం హెల్ప్ఫుల్గానే చెప్తారు, చాలా కన్విన్సింగ్గా చెప్తారు. ఏమని చెప్తారంటే 1000, 2000 ఎంతకాలం అని, మీరు ఒకేసారి ఒక 50 కానీ లేకపోతే 10,000 వేసేయండి, వేస్తే మీకు ఎర్నింగ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఒకవేళ 50 వేస్తే 1 lakh, 10,000 వేస్తే నీకు ఒక 30,000 అలా వస్తాయి అని చెప్తారు ఒక 1 weekలో. వేసిన తర్వాత నుంచి మీకు మెసేజ్, మీకు ఫోన్ కాదు మెసేజ్, అసలు దేనికి రిప్లై ఇవ్వరు. అటు వదిలేస్తారు అంతే, అటు పడేస్తారు. ఇంత ఇన్స్టెంట్గా ఇచ్చారు డబ్బులు, ఇంత ఇన్స్టెంట్గా ఇచ్చారు, అంత నమ్మాము, ఏంటిది ఇలా అయిపోయిందంటే అది స్కామ్. మీరు స్కామ్లో ఇరుక్కునేశారు. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది, పార్ట్ టైం అనేది ఇలాంటివి కూడా ఏం లేవు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ స్కామ్లో. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఓటీపీలు మాత్రం ఎవ్వరికి చెప్పొద్దు, అది కాల్లో అయినా ఎక్కడైనా. ఎందుకంటే కాల్ మెర్జ్ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి, చాలా స్కామ్స్ ఉన్నాయి కాబట్టి ఓటీపీ మాత్రం ఎవ్వరికి షేర్ చేయొద్దు. ఇలాంటి స్కాముల్లో ఇరుక్కోవద్దు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం విద్యుత్ వికాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఇలాంటి కంటెంట్ మీకు వస్తూనే ఉంటుంది. సరే, ఉంటా, బాయ్.